అందరూ కూడా కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్దాం. స్తోత్రం. అందరూ కూడా మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ రెండు చేతులు పైకెట్టి స్తుతించండి. దయగల తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, ఈరోజు రాత్రి మరొక చక్కటి రోజును మాకు ఇచ్చి, దినాన్ని ఇచ్చి, ప్రార్థనా సమయాన్ని ఇచ్చినందుకే వందనాలు. ప్రభువా, మీరు ఈ రాత్రి చక్కటి విషయాలను ఈ దాసుల ద్వారా మాట్లాడబోతున్నందుకు వందనాలు. యేసుక్రీస్తులో తండ్రి, మీ దాసుని ఈ శక్తిని, ఈ బలాన్ని, ఈ అభిషేకాన్ని నుంచి మీరే మాట్లాడుకోమని, మీరే వాక్యం చేత దర్శించమని యేసుక్రీస్తు వారి శక్తి గల నామమున అడుగుచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోండి. మనము ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఈరోజు మరి క్రిస్మస్ను గురించి మాట్లాడతాను. ఎందుకంటే క్రిస్మస్ రోజులు కనుక క్రిస్మస్ యొక్క సందర్భాలు అక్కడక్కడ కూడా మనం మాట్లాడుకుంటూ వచ్చాం. ఈరోజు రాత్రి కూడా మాట్లాడడానికి దేవుడు మన పట్ల ఆయన కృప కుమ్మరించి తన దాసుల ద్వారా మాట్లాడాలని మీరందరూ ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడండి. ఒకసారి నా వెనక చూడండి. మీరు చూస్తే నేనేం చెప్తున్నానో దాన్ని బట్టి వాక్యం మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఈ క్రిస్మస్ అనేది అనేక ప్రాంతాలు, అనేక దేశాలు భూమి మీద ఈ క్రిస్మస్ వేడుకలు, క్రిస్మస్ యొక్క వాక్యాలు వినబడుతున్నాయి. ఈ క్రిస్మస్ అనేది ప్రతి ఒక్కరూ చేసుకుంటారు. ఉద్యోగస్తులు ఆఫీసులో చేసుకుంటారు, క్రైస్తవులు అనే వారు వాళ్ళ ఇల్లు కాడ చేసుకుంటారు, క్రైస్తవ సంఘాలు చర్చిలో చేసుకుంటారు. ఇలా దేశాల్లో కూడా ఈ క్రిస్మస్ అనేది చేసుకుంటారు. యేసు ప్రభు పుట్టిన తర్వాత ఈ క్రిస్మస్ అనేది చేసుకోవటం జరుగుతుంది ఇప్పుడు. కానీ నేను ఈ రోజున భూమి మీద ఆయన పుట్టిన తర్వాత అందరూ చేసుకుంటున్నారు, ఏ భేదం లేదు. చక్కగా క్రిస్మస్ అనేది ఎంతో సంబరంతో చేసుకుంటున్నారు. అయితే ఇప్పుడు చేసుకుంటున్నామని గొప్ప చెప్పుకుంటున్నాం, లేదా సంఘాలు గొప్పగా చెప్పుకుంటున్నాయి. ఆయా దేశాలు ఎంతోగానో చాలా అద్భుతంగా క్రిస్మస్లు వేడుకలు చేసి సంతోషిస్తున్నారు. ఇది దేవుని బిడ్డలారా, యేసు ప్రభు పుట్టినప్పుడు కనుక యేసు ప్రభు ఆయన 2000 సంవత్సరాలు ఆ టైంలో ఆయన భూమి మీద జన్మించినప్పుడు ఏం జరిగింది అంటే, లోకం అంతా కూడా ఏం జరిగిందంటే యేసుక్రీస్తుని గురించి తెలుసుకుని, ఆయన శిలువ యాగాన్ని కూడా తెలుసుకుని చక్కటి క్రిస్మస్ కార్యక్రమాలు భూమి మీద చేస్తున్నారు. అయితే
నేనంటాను, ఇప్పుడు మనం చాలా గొప్పలు పోతున్నాం ఆ క్రిస్మస్ వేడుకల గురించి. కానీ మనకంటే ముందు చేయబడినటి క్రిస్మస్ గూర్చి ఆరాధనలు, స్తుతులు, ప్రార్థనలు అనేకమైన జరిగినాయి. ఇప్పుడు భూమి మీద మనుష్యుడు చేయకముందు క్రిస్మస్ వేడుకలు ఎక్కడెక్కడ చేశారు, ఎక్కడెక్కడ చేయబడ్డాయి, ఎక్కడ ఏ విధంగా చెప్పబడ్డది, ఆయన ఎవరు క్రిస్మస్తో యేసు ప్రభుని అనగా ఆరాధించారు, స్తుతించారు, అది కూడా మనం తెలుసుకుందాం. ఎక్కడెక్కడ చాలా జాగ్రత్తగా వినండి. మనం ఇప్పుడు చేస్తున్నాం, మనం పుట్టాక చేస్తున్నాం, మన తాతలు పుట్టినప్పుడు చేస్తున్నాం, మన ముత్తాతలు పుట్టినప్పుడు చేస్తున్నారు. కానీ యేసు పుట్టిన తర్వాత మాత్రం ఈ లోకంలో అందరూ చేస్తూ ఉన్నారు, చేస్తూ ఉన్నారు కూడా. అయితే దేవుని బిడ్డలారా, మనకంటే ముందుగా ఆ యేసుని పొగిడినటి వ్యక్తులు కానీ, ప్రదేశాలు కానీ, ప్రాంతాలు కానీ అనేకమైన క్రిస్మస్లు బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. గనుక మనము వాటి గురించి ఈరోజు ధ్యానం చేద్దాం. నేను ఈరోజు లూకా సువార్త నుంచి అన్ని వాక్యాలు తీస్తాను. అందరూ ఒకసారి స్తోత్రం చెప్పగలరు. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్. అయితే నేను లూకా సువార్త నుంచి ఎక్కువ వాక్యాలు చూపిస్తాను. ఏంటి, నేను చూడండి, ఎక్కువ వాక్యాలు చూపిస్తాను, తక్కువ టైంలో ముగిస్తాను. ఇప్పుడు నేను చెప్పే వాక్యాలు రోజు చెప్తే 15 రోజులు చెప్పచ్చు. ఇప్పుడు చెప్పేవి అంటే నిజంగా 15 ప్రసంగాలు చేయొచ్చు. కానీ దాన్నే ఇప్పుడు ఒక అరగంటలో 20 నిమిషాలు కూడా చెప్పచ్చు. దేవుని స్తోత్రం అండి. అయితే ఈ చాలా ఎక్కువ వాక్యాలు. అయితే మీరు గమనించుకోండి, ఒకవేళ మీరు ఈ వాక్యాలను బట్టి మీ మనసులో దేవుడు ఎంత గొప్పవాడో, దేవుని స్తుతించేటువంటి కృప దేవుడు ఆత్మను మీకు ఇస్తాడు. ఒకటి ఏంటంటే, పరలోకంలో క్రిస్మస్ జరిగిందంటండి. ఎక్కడ? నేను జాయిగా చెప్తాను, చక్కగా వివరంగా చెప్తాను. పరలోకంలో క్రిస్మస్ ఎవరు చేశారు? ఓకే, అది ఎవరు చేశారు? దేవదూతులు. అంటే పరలోకంలో జరిగిన క్రిస్మస్ ఏంటంటే, ఎవరంటే దేవుని బిడ్డలారా, దేవదూతులు. కనుక ఈ లూకా సువార్తలో 2వ అధ్యాయము జాగ్రత్తగా చదువుదాం. 13వ వచనం చదవండి. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి. చాలు, ఆగండి. మీకు అర్థమవుతుంది కదా? ఆలోచించండి. ఇక్కడ పరలోకంలో క్రిస్మస్, క్రీస్తు ఏమో కన్యక గర్భంలో ఉన్నాడైనా. యేసుప్రభు ఎక్కడ ఉన్నాడు? కన్యక గర్భంలో ఉన్నాడు. ఆయన పుట్టేటి సమయం వచ్చేసింది. విన్నారా? పుట్టేటి సమయం వచ్చేసింది.
అయితే 13వ వచనంలో లూకాసు వార్త 2వ అధ్యాయంలో వెంటనే ఆగుదాం. ఎక్కడ వాడంటే వీళ్ళందరూ సమూహం. ఎక్కడ సమూహం? వీళ్ళు పరలోక సమూహం. ఎవరి సమూహం అంటే దేవదూతల సమూహం. నేను కట్ చేసుకుంటూ చెప్తాను, ఎంత మొత్తం చెప్తాను, ఇవన్నీ ఏదైతే 15 విషయాలు చెప్తాను. ఏమండి గమనించి వెంటనే వెంటనే యేసు ప్రభు తల్లి గర్భంలోంచి భూమి మీద పడగానే వెంటనే ఎవరు చూశారు? పరలోకంలో నుండి దూతలందరూ చూశారు. చూసి లోకానికి లోకరక్షణ పుడుతున్నాడని చెప్పేసి పరలోక రాజు అయిన యేసుక్రీస్తు వారు భూమి మీద నరుడిగా జన్మించాడని ఆయన జన్మను చూసి దేవుని ఆయన స్తుతించడానికి వీళ్ళందరూ వెంటనే సమూహం అంటే ఎంతమంది అనుకుంటున్నారు? కొన్ని లక్షల మంది దేవదూతలు. అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. డీప్గా వెళ్ళిపోతున్నానేమో అనుకుంటున్నాను. సరే ఇదేనండి. కనుక ఈ లక్షలాది మంది అంటే ఒక మాట చెప్పినా పరలోకం అంతా ఖాళీ అయిపోయిందండి. దేవుని స్తోత్రం చెప్పండి. సమూహం అనే మాటకి పరలోకం అంతా ఖాళీ అయిపోయింది. ఎక్కడికి వచ్చేసారు వీళ్ళు? భూలోకంలోనికి వచ్చారు. దేవునికి స్తోత్రం. మాకు అర్థం చేసుకునే అన్నమాట. కనుక ఇక్కడ ఏమన్నాడు? వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా. ఏ దూతతో? ఏమండి దూతలు ఉన్నారు, కొన్ని కోట్ల ఆది దూతలు. ఆ దూతలతో ఒక దూత ఉందంటండి. ఆ దూతతో అంటే ఆ దూత నేను ఏమనుకుంటున్నానంటే నేను అనుకుంటున్నాను. ఏమండి ఏ దూత అంటే అంతకుముందు మరియతో మాట్లాడిన దూత. అంతకుముందు యేసోపు కలలో కనబడి మాట్లాడిన దూత. యేసు పుట్టిన తర్వాత మీరు ఏ రోజు బిడ్డను చంపేస్తాడు అని చెప్పిన దూత. జ్ఞానులు మీరు వేరే మార్గాన్ని వెళ్ళని చెప్పిన దూత. చెప్పుకెళ్తే ఈ దూత పరిచయం చాలా ఉంది ఇక్కడ. మీరు గమనించారు లేదు, మన సంవత్సరంలో ఎక్కువగా దేవదూతల గురించి యేసుక్రీస్తు యొక్క పుట్టిక దిన విషయంలో మాట్లాడుకుంటూ వచ్చాను. అయితే ఆ దూత ఎవరు పాస్టర్ గారు అని అంటే నేనైతే ఎవరు నా సంగతి కాదు, ఎవరు చెప్పిన విషయం కాదు. నేనైతే నా ప్రేరణ ఏంటి? ఎవరైతే ఇంతకుముందు ఎవరెవరు కనపడ్డారు ఆ దూత పేరే గబ్రియేలు దూత. ఏ దూత అండి? గబ్రియేలు దూతతో కలిసి పరలోకంలో నుండి ముఖ్యమైన దూతలతో కలిసి ఇంకా అనేక మంది కోట్లాని దూతలు ఎక్కడికి వచ్చారంటే భూమి మీదకి వచ్చారు. దేవునికి స్తోత్రం. ఎందుకు వచ్చారంటే యేసు క్రీస్తు ప్రభుని స్తుతించడానికి, ఆయన కీర్తించడానికి, ఆయన కీర్తిని లోకానికి తెలియజేయడానికి వచ్చారు. అందరూ స్తోత్రం చెప్పండి. ఎవరు వచ్చిన వాళ్ళు ఎవరండి? పరలోక నుంచి ఎవరు వచ్చారు? దూతలు. అంటే ఈ లోకంలో మనం క్రిస్మస్ చేస్తున్నాం, కానీ యేసు పుట్టిన వెంటనే కిందకి దిగి వచ్చేసారు వాళ్ళు. ఎంత మంచి విషయాలండి. అంటే భూలోకంలో మానవుడు క్రిస్మస్ చేయకముందే పరలోకంలో దూతలు ఏం చేశారో తెలుసా అంటే క్రిస్మస్ చేసుకున్నారు. దేవునికి స్తోత్రం. నేను మళ్ళీ ముందుకు వెళ్ళిపోతున్నాను. రెండవ మాట ఏమిటంటే దేవుని బిడ్డలారా, అంతరిక్షంలో క్రిస్మస్. దేవునికి స్తోత్రం చెప్పండి. పరలోకములో క్రిస్మస్ చెప్పాను. మీరు అర్థం చేసుకోండి చాలా క్లుప్తంగా.
మీకు అర్థమయ్యేటట్లుగానే ఆ 2 మాటలు మీకు చెప్తున్నాను. అది ఎవరు చేసుకున్నారు? దేవదూతలు చేసుకున్నారు. అంతరిక్షంలో ఏంటంటే క్రిస్మస్. దేవుని స్తోత్రం. మత్తయి రాసిన సువార్తలకు వెళ్ళినప్పుడు అందరూ జాగ్రత్త, కంగారేం లేదు, జాగ్రత్తగా చెప్తాను. మీరు వాక్యం నేర్చుకుని చక్కగా భక్తిలో ఎదగాలి, కానీ చాలా విషయాలు పరిశుద్ధాత్మలు మాట్లాడతారు. తీసారా? 2వ అధ్యాయము 2వ వచనాన్ని చదవగలరా? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింప వచ్చితిమని చెప్పిరి. దేవుని స్తోత్రం. ఒకసారి స్తోత్రం చెప్పండి. మీకు అర్థమైంది ఈ మాట? చాలా స్పష్టంగా చదివాను నేను. యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అండి? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను ఏం చేయాలనుకున్నాను? పూజింప వచ్చితిమని కొంతమంది ఏ రోజు రాజుతో మాట్లాడుతున్నట్టు మాట. అర్థమైందండి? ఎక్కడ జరిగింది క్రిస్మస్ అండి? అంతరిక్షములో. నేను చూడండి, అంతరిక్షములో అంటే ఆకాశములో. అంతరిక్షం అంటే ఆకాశం అన్నమాట. అక్కడ జరిగిందంటే ఏంటిది? క్రిస్మస్ అంటే యేసు పుట్టినప్పుడు ఆకాశములో ఏం కలిగిందంటండి? అందాల తార అంబారాయిదిలో. చాలా ఎక్కడ? ఏ ఈదులు అంటండి? ఆకాశ వీధులు. అక్కడ ఎవరుంటారు? నక్షత్రాలు ఉంటాయి, స్టార్స్ ఉంటాయి. ఆ స్టార్స్తో ప్రత్యేకమైన స్టార్ నక్షత్రం వాటి మధ్యన పుట్టింది. ఎక్కడ పుట్టిందంటే అంతరిక్షంలో. ఇప్పుడు ఇదంతా నక్షత్రాలన్నీ చూస్తున్నాయి. ఆకాశంలో ఉన్నవి అన్నీ చూసి సంతోషిస్తున్నాయి. మీకు ఇంకా చక్కగా అర్థం కావాలంటే కీర్తన గ్రంథాన్ని 19వ కీర్తన ఒకసారి మొదటి వచ్చిన చదవండి. మీకు ఇంకా కొంచెం అర్థం అవుతుంది. సందర్భం వచ్చింది కాబట్టి. ఎందుకంటే ఇలాగే చెప్పాను, ఇలాగే నాకు ముందుకు వెళ్ళిపోతాయండి కొన్ని. చూడండి, స్లోగా చదివి. ఆకాశములు దేవుని మహిమను. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఎవరి మహిమను వివరిస్తున్నాయంటండి? మీకు అర్థమవుతుందా? మీరు ఈ మాటలు పట్టుకుని చక్కగా మీరు ఆత్మీయంగా ఎదిగవచ్చు. ఆకాశములో ఏం జరుగుతుందంటే దేవుని మహిమ వివరిస్తున్నాయంట. ఆ తర్వాత అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచుచుంది అన్నాడు. అంటే ఇప్పుడు యేసు ప్రభు పుట్టిన తర్వాత ఏం జరిగింది అంటే ఆకాశములో ఏం వెలిసిందంటే తార వెలిసింది. ఓకేనా? తార వెలిసింది. ఇప్పుడు ఈ తార ఎక్కడ వెలిసిందంటే అంతరిక్షములో. ఈ అంతరిక్షం అంతా ఏమైపోయిందో తెలుసా? ఆనందమే ఆనందము, సంతోషమే సంతోషము. ఇంకా చూడండి, అక్కడ ఉన్న నక్షత్రాలే కాదు, ఆకాశంలో ఉన్నటువంటి రకరకాల దేవుడు చేసిన ఏవైతే ఉన్నాయో ఎంత సంబరపడుతున్నాయంటే ఉరకలేసి ఆనందించి దేవుణ్ణి స్తుతించినట్టు. మా పక్కన ఎవరున్నారు? ఒక దేవుడు, స్వయంగా మమ్మల్ని చేసిన దేవుడే ఒక మాలాగా ఎలా ఉన్నాడు? ఒక తారగా. దేవుని స్తోత్రం. అక్కడ ఏం జరిగింది ఇప్పుడు మీరు చెప్పండి? క్రిస్మస్ జరిగిందా లేదా? ఏంటంటే చెప్పండి, జరిగిందా లేదా? ఎంత ఆనందంగా ఆ రోజున అంటండి. ఆ అంతరిక్షంలో ఉన్నదంతా కూడా కోలాహలం అంటండి. ఎందుకని? మమ్మల్ని చేసిన దేవుడు, మమ్మల్ని సృష్టించిన దేవుడు అని చెప్పేసి మహిమపరుస్తూ
ఆ పక్కనే ఆ యొక్క నక్షత్రం ఉంటుంటే వాళ్ళకు ఉన్నది ఆనందం ఎలా ఉంటుంది చెప్పండి. ఇప్పుడు మన మధ్యన యేసు ప్రభువు అంటే మనకి ఏమనిపిస్తుందండి? నన్ను సృష్టించిన సృష్టికర్త నాతో ఉన్నాడా, నాతో కూర్చున్నాడా, నాతో నడుస్తున్నాడా, నాతో తిరుగుతున్నాడా? అబ్బా హల్లెలూయా! ఎంత మంచి విషయాలు అర్థమైంది కదా. రెండోది ఏంటంటే అంతరిక్షంలో క్రిస్మస్ ఎలా కనపడుతుందండి? నక్షత్రాలలో. ఇందులో నుండి నక్షత్రాలలో. మళ్ళీ ఒకసారి లూకా సువార్తలోకి వెళ్దాం. ఏంటో మీకు అర్థమవుతుంది కదా, జాగ్రత్తగా. ఏ కంగారు వద్దు, చక్కగా నేర్చుకోండి. చక్కగా వివరిస్తూ ఉంది పరిశుద్ధాత్మ దేవుడు, ఆత్మదేవుడు. ఏమండి 2వ అధ్యాయం తీయండి. 3వ మాట ఏంటంటే భూతలముపై. ఎక్కడండి? భూతలముపై అంటే భూమిపై, అంటే పశువుల పాక. భూతలముపై 7వ వచనం చూడండి. 2వ అధ్యాయం. తన తొలిచూలు కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రంలో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పొరుండబెట్టెను. పశువుల తొట్టిలో పొరుండబెట్టెను. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే భూతలముపై డాష్ పశువుల పాకలో. అండి ఈ భూతలముపై అంటే అక్కడ ప్రజలు ఉన్నారు, ఆ యొక్క పశువుల ఉన్నాయి, అవన్నీ కూడా వగేరా పశువులకు సంబంధించిన అన్నీ కూడా అక్కడ ఉన్నాయి. అంటే యేసు ప్రభు వారు ఎక్కడ మళ్ళా మరొక చక్కటి వాక్యంలో రాయబడి ఉందంటే పశువుల పాకలో అంటే భూతలముపై ఆయన క్రిస్మస్ జరిగినట్లుగా ఆ పశువులు అనుకుంటాయండి, మమ్మల్ని పుట్టించినది దేవుడు మా మధ్యకు వచ్చాడు, దేవునికి స్తోత్రం. ఎద్దులై ఉండొచ్చు, మేకలై ఉండొచ్చు, లేక వగేరా మేము ఎంత ధన్యులం, గేదెలము, ఎద్దులము, ఆవులము, ఇలాగా పశువులు అయితే ఉన్నాయో మేము ఎంత ధన్యులము. భూతలంపై కూడా ఏం జరిగింది? క్రిస్మస్ జరిగింది. 4వ మాటలోకి వెళ్దాం. ఇదే అధ్యాయంలో ఇదే అధ్యాయంలో 7వ వచనాన్ని చదవండి. ఉండండి, ఇక్కడే మీరు గమనించాలి. ఇక్కడ 4వ మాట ఏంటంటే సత్రము. ఏంటండి? సత్రము. చూడండి, సత్రము అంటే సత్రములో ఎవరున్నారు అంటే ప్రజానికం, అంటే ప్రజలు అనేక మంది ఉన్నారు. ఎక్కడ జరిగింది ఇక్కడ అంటే సత్రములో స్థలము లేనందున. అంటే ఆయన సత్రంలో కూడా వెళ్ళాడు. అంటే అక్కడ ఎవరు ఉన్నారంటే అబ్బో జనం కిటకిటలాడిపోతున్నారు. ఎందుకు అక్కడ కిటకిటలాడుతున్నారు అంటే దేవుని బిడ్డలారా, మరి ప్రజాసంఖ్య అనేది రాయడానికి చుట్టుపక్కల ఉన్నటువంటి ఊర్లు వాళ్ళందరూ కూడా ఆ బెత్లెహేములో కాపురం ఉన్న వాళ్ళందరూ, ఆయా ఊర్లో ఉన్న వాళ్ళందరూ అక్కడికి వచ్చి అక్కడ జనసంఖ్య రాయించుకోవడానికి వస్తుంటే
అక్కడ చోటు లేక చాలామంది సత్రంలో ఉన్నారు. వారి మధ్యలో కూడా వెళ్ళాడు. ఎవరైనా? యేసు ప్రభువు వారు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ప్రజానికములో కూడా, ప్రజల్లో కూడా ఆ యేసు వెళ్ళాడు, సంచరించాడు. ఆ యొక్క యేసుకు మరి తిరిగే చోటు లేదు అక్కడ. అంటే యేసయ్య అక్కడ మనకి ఎలా కనపడుతున్నాడంటే క్రిస్మస్ ఆరాధికుడుగానే మనకి కనపడుతూ ఉన్నాడు. 5వ మాట దేవుని బిడ్డలారా చదువుదాం. 2వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుదాం. అతడు ప్రభు యొక్క క్రీస్తుని చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడై అతడు దేవాలయములోనికి వచ్చెను. ఇక్కడ ఒక వ్యక్తి కనపడుతున్నాడు. అతని పేరు సిమియోను అనేటివాడు. ఇతడు చాలా భక్తి కలిగిన వాడు. ఏమండి, దేవుడంటే చాలా విశ్వాసం కలిగిన వాడు. యెహోవా దేవుని బలముగా ఆరాధించినటి వాడు. ఇతనితో దేవుడు పరిశుద్ధాత్మ చేత అతనికి ప్రేరేపింపబడి అతనితో దేవుడు మాట్లాడాడు. ఏమని? ఈ లోకానికి ఒక రక్షకుడు వస్తాడు, యేసు అనే ఒక రక్షకుడు వస్తాడు. వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే నువ్వు చూస్తావు, అప్పుడు వరకు నీవు చనిపోవు అని దేవుడు తనతో మాట్లాడాడు. ఆ టైంలో అతను దేవాలయంలోనికి వచ్చాడు అన్నది. అంటే అతను ఇంటికాడున్నాడో లేకపోతే ఎక్కడనో ఉన్నాడో, ఏం చేస్తున్నాడో తెలియదు. మొత్తాన్ని పరిశుద్ధాత్ముడు యేసు పుట్టాడు, ఆయన్ని దేవాలయంలోనికి తీసుకొచ్చారు. యేసు ఎక్కడ పుట్టాడు? బెత్లెహేములో పుట్టాడు. ఆయనకు సున్నతి చేయించడానికి యెరూషలేముకు తీసుకొచ్చారు, దేవాలయం దగ్గరికి. ఎవరికి? యేసు ప్రభుకి. 5 వచనాల్లో ఉంటాయి అన్నీ, మీరు తర్వాత చదువుకోండి, వివరించడానికి సమయం కాదు కనుక. అయితే అప్పుడు ఏం జరిగింది అంటే ఆత్మదేవుడు ఏమన్నాడు? నువ్వు కనిపెడుతున్నటువంటి రక్షకుడు, నువ్వు ఎదురు చూస్తున్న రక్షకుడు యేసయ్య అనేటువంటి ఆయన పుట్టాడు, ఆయన ఇదిగో దేవాలయంలోకి వచ్చాడని చెప్పి దేవుని ఆత్మతో మాట్లాడినప్పుడు ఆయన ఆత్మవశుడై ఏం చేశాడు? అక్కడికి చేరుకున్నాడు. దేవాలయంలో చేరుకోగానే అందరూ చూస్తుండగానే ఏం జరిగిందంటే దేవుని బిడ్డలారా, అక్కడ ఆ దేవాలయంలో అనేక మంది అధికారులు ఉన్నారు. దేవుని యొక్క యాజకత్వం చేసేవాళ్ళు ఉన్నారు. చూడండి, దేవాలయంలో పూజారులతో పాటు పై అధికారులు వీళ్ళందరూ ఉంటారు. వీళ్ళందరినీ ఏమంటారంటే దేవుని బిడ్డలను దేవస్థానం పనివారు అంటారండి. దేవస్థానంలో పనిచేస్తున్నానండి అనేవారు మా చిన్నప్పుడు. మీరు ఎక్కడ పనిచేస్తున్నారంటే దేవస్థానంలో పనిచేస్తున్నానంటే గుళ్ళో వాళ్ళకి ఉద్యోగాలు, గవర్నమెంట్ ఉద్యోగాలు అయినా ఉండేవి, ఇప్పటికి కూడా ఉంటాయండి. అయితే ఇప్పుడు 4వ మాట ఏంటంటే దేవుని బిడ్డలారా, దేవస్థానంలో ప్రవక్త అయిన సిమియోనికి కనపడినప్పుడు ఆయన ఏమని మాట్లాడుతున్నాడు? చదువుతాం. 27, 28, 29 అలాగా. అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున యేసు విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు ఈ దేవాలయం ఎక్కడ ఉంది? యెరూషలేములో ఉంది. చదవండి. ఎవరి చేతుల్లో? సిమియోని చేతుల్లో ఎత్తుకుని దేవుని స్తుతించి. ఒకసారి ఆగుదాం. ఇక్కడ ఇంకా వివరంగా మీకు తెలియాలి అంటే 25వ వచనంలో సౌతి సిమియోను గురించి మాట్లాడతాడు దేవుడు. ఒకసారి యెరూషలేమునందు ఒక మనుషుడు ఉండెను, అతడు నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు
అది ఆదరణ కొరకు, అంటే ఇశ్రాయేలీయులకు విమోచన కొరకు, ఆదరణ కొరకు అనగా ఆ టైంలో కనిపెట్టిన వారు ఇతను ఒకడు అనమాట అండి. అంటే రక్షకుడు కొరకు కనిపెట్టిన వాడు. అప్పుడు పరిశుద్ధాత్ముడు అతని మీద ఉండెను. దేవుని స్తోత్రం. ఆ పరిశుద్ధాత్ముడు ఏం చేశాడంటే దేవాలయం తీసుకొచ్చాడు. ఆ శిష్యుని ఏం చేశారు, అతని చేతులకి పెట్టారు. పెట్టిన తర్వాత అతను ఏమంటాడంటే 29 చూడండి. నాదా ఈ మాట ఎందుకన్నావు అంటే, ఇదిగో నా మరణం దగ్గరికి వచ్చిందని నాకు అర్థమైపోయింది. ఈయన చూస్తేనే కదా తప్ప నువ్వు మరణించమన్నావు కనుక నన్ను సమాధానంగా నువ్వు అన్నట్లుగానే నేను మరణానికి దగ్గర పడ్డాను, ఈయన చూశాను అన్నట్లుగా మాట్లాడుతున్నాడు. నీ రక్షణను నేనేం చేశాను, చేతుల మీద పెట్టుకుని ప్రవచిస్తూ మాట్లాడుతున్నాడు. కన్నులారా చూసి తిని అని అక్కడ గొప్ప ప్రకటన చేస్తున్నాడు. ఎక్కడంటే అక్కడ గొప్ప క్రిస్మస్ మాత్రమే జరిగినట్లుగా మనం చూడాలి. ఎక్కడ దేవస్థానములో సిమ్యోను ద్వారా ప్రజలందరికీ కూడా అక్కడ క్రీస్తుని ప్రకటన చేసినట్లుగా, సువార్త చేసినట్లుగా మనం చూస్తాం. దేవుని మహిమ కలుగునుగాక. ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం. 6వది అంటే లూకా సువార్త కాదండి, మత్తయి సువార్త. సరే తీసుకొని వెళ్ళినాను కూడా. అంటే 6వది ఏంటంటే విజ్ఞాన రంగములో క్రిస్మస్ అంటే ఎక్కడంటే విజ్ఞాన రంగములో. మీకు అర్థమవుతుంది, చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాను నేను. విజ్ఞాన రంగములు అంటే ఎవరు విజ్ఞానులు అంటే తూర్పు దేశపు జ్ఞానులు. ఏంటండి మీకు అర్థమవుతుందా? వాళ్ళని విజ్ఞాన రంగంలో వాళ్ళు ఆరితేరు నుండి జ్ఞానులు. 2వ అధ్యాయము జాగ్రత్తగా 2వ వచనాన్ని చదువుదాం. చూసి ఆయనను మేము ఏం చేద్దాం, క్రిస్మస్ చేద్దామని వచ్చాం, పూజింపాలని వచ్చాం అని చెప్తున్నాడు. ఇలా సరిపోతుందండి. ఎలాగా ఇంత మాత్రం వివరించుకుంటాం, ఇందుకు చాలా ఉన్నాయి కనుక విజ్ఞాన రంగంలో ఎవరండి క్రిస్మస్ జరిగింది. వాళ్ళు ఏం తీసుకొచ్చారు, 3 వచ్చారు అన్నమాట. ఏం తీసుకొచ్చారు, కానుకలు, బంగారము, సాంబ్రాణి, బోళ్ళమని తీసుకొచ్చి అక్కడ ఆ యొక్క తల్లి అయిన మరియా యేసోపు ఎదుట ఏం చేశారంటే సమర్పించి క్రీస్తుని ఆరాధించారు. ఆరాధించడమే క్రిస్మస్. దేవుని స్తోత్రం చెప్పండి. ఓకే, ముందుకు వెళ్దాం. మనం 7వ మాట మనం మాట్లాడుకుందాం. 7వ మాట మత్తయి సువార్త 2వ అధ్యాయంలో వెళ్దాం. అది రాజకీయంలో కూడా క్రిస్మస్ జరిగిందంటండి. ఎక్కడండి? 2వ అధ్యాయం 3వ వచనం. హేరోదు రాజు ఈ సంగతి వినినప్పుడు అతనితో కూడా యెరూషలేములో ఉన్న వారందరూ కలవర పడిరి. హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్, క్రీస్తు నేడు పుట్టెను. మీకు అర్థమవుతుంది కదా నేను చెప్పిన మాటలు? ఓకే, నాకు పీస్ఫుల్గా ఉంటే నేను చెప్పగలుగుతాను. గలిబిలిగా ఉంటే చెప్పలేను, ఎందుకంటే చెప్పవలసిన విషయాలు కూడా వెళ్ళిపోతాయి. పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నప్పుడు గలిబిలిగా ఉండకూడదు. సంఘంలో ఎక్కడ మీటింగ్లో అయినా అప్పుడు పరిశుద్ధాత్ముడు మాట్లాడతారు, ఏ సేవకుడితోటైనా. ఇక్కడ ఎక్కడ జరుగుతుందండి? రాజకీయములో, అంటే హేరోదు రాజు ఎదుట ఎవరు వచ్చారు? జ్ఞానులు 3 వచ్చి హేరోదుతో మాట్లాడుతున్నప్పుడు జరిగిన విషయం ఏంటంటే, హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడితో కూడా
ఏంటండి, యెరూషలేములో ఉన్న వాళ్ళందరికీ కూడా ఏమొచ్చిందంటండి? కలవరం. ఎందుకు కలవరం వచ్చింది తెలుసా? రాజు పుట్టాడు. ఎవరు పుట్టారు? భాష ఉంటాయి కదండి, రాజు పుట్టాడు, యేసు రాజు పుట్టాడు. ఏమండి, మనం చెప్పుకున్న వాక్యాల్లో చాలా పాటలు కూడా ఉన్నాయి. ఇందాక చెప్పుకున్న వాక్యాలు రాజు పుట్టాడు అనగానే ఒక్కసారి గుండెకాయ అంత ఏమైపోయిందండి, ఊడి కింద పడింది. ఇదేంట్రా బాబు, నా సింహాసనానికి ముప్పు వచ్చేలాగుందని చెప్పేసి భయపడిపోయాడు. అంతేకాకుండా పుట్టగానే రాజేంటి, యెరూషలేములో ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక రకమైన కలవరం కాదు, కానీ ఆయన గూర్చి చెప్పగానే వీళ్ళు ఇంత దూరానికి వచ్చారంటే ఆయన సామాన్యుడు కాదని వాళ్ళకు కూడా క్రిస్మస్ చేశారు. దేవునికి స్తోత్రం. క్రీస్తుని స్తుతించారు అంటే క్రిస్మస్ చేశారు. ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం. దేవుని చిత్తమైతే వీటిలన్నింటినీ ఒకసారి ఒక్కొక్క విషయం దాన్ని మాట్లాడుకోవడానికి ప్రభు కృప చూపినట్లుగా ప్రార్థన చేయండి. ఇప్పుడు 7వ విషయంలో మనము వెళ్దాం. 7వ విషయం చెప్పేసాను కదా, 8వ విషయంలోకి వెళ్దాం. లూకా సువార్తలోకి వద్దాం. అక్కడ ఉన్నాయండి కొన్ని మాటలు. లూకా రాసిన సువార్త రండి. అందరూ కూడా లూకా సువార్త 2వ అధ్యాయంలోకి వచ్చి 8వ విషయం ఏంటంటే పామరులలో అంటే ఎవరు? గొర్రెల కాపరులు. చూడండి, పామరులు అంటే గొర్రెల కాపరులు. చదువు ఇటువంటి ఏమి లేని వాళ్ళు, గొర్రెలు కాసుకునేవారు పామరులు. అంటే వాక్యంలో ఎక్కడ రాయబడి ఉందంటే 2వ అధ్యాయము 8వ వచనం చదువుతారా? ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా. ఆ దేశము ఏ దేశము? యూదా దేశం. ఏ దేశం అండి? యూదా దేశము. యెరూషలేము అనే పట్టణము. అలాగే యెరూషలేము పట్టణములో ఉన్నటి ఒక గ్రామము బెత్లెహేములో వాళ్ళ గొర్రెలు కాచుకుంటున్నారు. ఇది ఇలాగ చక్కటి వివరణ అండి. ఏ దేశము? యూదా దేశము. యూదా దేశంలో ఉన్నట్టు ఒక పట్టణము యెరూషలేము. ఆ పట్టణంలో ఒక గ్రామం బెత్లెహేము. అయితే అక్కడ గొర్రెల కాపరు పామరులు. అక్కడికి ఎవరు వచ్చారు? దేవుని దూతలు వచ్చారు. అక్కడ ఆశ్చర్యపడ్డారు. తర్వాత యేసుని చూసి ఆరాధించి ఆయన గురించి ప్రజలందరికీ కూడా ఏం చేశారు? తెలియచేశారు. దేవునికి స్తోత్రం. ఈ మాట ఎక్కడ ఉంటుందంటే ఈ 2వ అధ్యాయంలోని 20వ వచనంలో లాస్ట్ మాట చూద్దాం. తాము ఇన్న వాటిని కన్న వాటిని గూర్చి దేవుని మహిమపరిచి స్తోత్రము చేస్తూ తిరిగి వెళ్ళిరి. ఇన్నాయి కన్నయ్య అంతా కూడా ఆ బెత్లెహేములోకి సందడే సందడి చేసుకుంటూ వీళ్ళు గొర్రెలు కాపారు. గొర్రెలు తీసారుగా క్రిస్మస్ అన్నట్టుగా చక్కటి మరి ఏం చేశారంటే వీళ్ళు కూడా ఆ పామరులు కూడా దేవుని స్తుతించి ఆరాధన చేశారు. దేవునికి మహిమ కలుగును గాక. 9వది మనం చదువుకుందాం. మత్తయి సువార్తలోకి వెళ్దాం. మత్తయి సువార్తలోకి వెళ్దాం. జాగ్రత్తగా చూసుకోండి. 2వ అధ్యాయం చూడండి. 9వ మాట నేను చెప్తున్నాను. పండితులలో అంటే ఎవరు పండితులు అంటే యూదా మత శాస్త్రులు. ఎవరండి పండితులు అంటే? ఎవరు? యూదా మతంలో ఉన్నటి శాస్త్రులు, పరిచయులంటి వారు. యూదా మతంలో అన్నమాట వాళ్ళు పండితులు, యాద పండితులు అని అంటాను చూసారా. బాగా గ్రంథాలు తెలిసిన వాళ్ళని ఏమంటారంటే వేద పండితులు అంటారు కదా. అలాగా ఆ యొక్క ఇశ్రాయేలీల మధ్యలో వేద పండితులు ఎవరంటే శాస్త్రులు, పరిచయులు, మతాధికారులు అనమాట అండి. చదువుదాం. ఇందులోనే 2వ అధ్యాయము
2 అధ్యాయము 4వ వచనం. కాబట్టి రాజు ప్రధాన యాజకులను, ఎవరు ప్రధాన యాజకులు అంటే వాళ్ళే శాస్త్రులు, అనగా శాస్త్రులను, మతాధికారులు అనమాట యాజకులు, ప్రజల్లో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి, ఎవరిని సమకూర్చింది? రాజుగారు సమకూర్చారు. ఎవడో రాజు పుట్టాడంట, ఆడేమో చంటి పిల్లడంట, ఆడి వయసు ఎంత ఉంటుందంట, ఆడు రాజు అంట, ఆడి గురించి మరి ఎక్కడైనా రాయబడిందా, గ్రంథాల్లో ఎక్కడైనా చెప్పబడిందా? రండి మీరు పుస్తకాలు పట్టరండి అని చెప్పుకొని అందరూ పాత నిబంధన పుస్తకాలన్నీ పట్టుకొచ్చి రాజు ఎదుటి పెట్టారు. ఎక్కడ పుట్టాడు? ఎందుకంటే ప్రేమతో కాదు, ఎవరిని వేసి బాలుడని వేసి చంపడానికి అనమాట. చాలా క్రూరుడని హేరోదు రాజు. అంతకుముందే చాలామందిని చంపేశాడు, వాళ్ళ తోబుట్టుని చంపేశాడు, బ్రదర్స్ని చంపేశాడు. చాలా దుర్మార్గుడు అనమాట అండి అతనికి, అనమాట అంత దుర్మార్గుడు అనమాట. అయితే హేరోదు రాజు ఎక్కడ 4 వచ్చింది కదా. కాబట్టి రాజు ఏమన్నాడు? రాజు అన్నాడు, ప్రధాన యాజకులను ప్రజలలో నుండి శాస్త్రులను అందరినీ కూడా సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టేనని వారిని అడిగేను. దేని స్తోత్రం. పుట్టుదా? నిజమా అబద్ధమా? ఇంత గొప్ప, ఇంత బుడ్డోడికి, ఇంత చింటి పిల్లోడికి, పాలు తాగే పిల్లోడికి ఇంత ఘనత ఉంది అంటే, వీళ్ళు అంత ఆ దేశాన్ని, తూర్పు దేశాల నుంచి వచ్చారు అని అంటే సామాన్యుడు కాదు వీడు, మొత్తాన్ని మన బీక్ మీద కత్తెత్తివాడే అన్నట్లుగా భయపడిపోయి ఏం చేసాడంటే, రండి పుస్తకాలు తెండి, ఏమంటాం గ్రంథాలు తెండాలిగా. వాడి గ్రంథాలు తెచ్చి ఆ ముందెట్టి మొత్తానికి ఎతికారు. దొరికింది యేసు ఎక్కడ పుడతాడనే విషయం. ఇక్కడ చెప్పారు యేసుడు ఏమని. అందుకు వారు అంటున్నారు, యూదా బెత్లెహేములోనే. ఎక్కడంట? యూదా బెత్లెహేములోనే. ఏలయనగా యూదా దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రము అల్పమైన దాను కావు, ఇశ్రాయేలీలలోను నా ప్రజలను పాలించు అధిపతి నీలో నుండి వచ్చెను అని ప్రవక్త ద్వారా పలకబడిన మాటలు వాళ్ళకి వినిపించారు. ఒక్కసారిగానే ఏమని, నీ ప్రజలను పరిపాలించేవాడు నీలోంచి వస్తాడనే, కానీ ఇంకా మొత్తానికి ఇంకా వణుకట్టుకున్నాయి పిల్లరా. అయితే ఇప్పుడు ఎవరి మధ్యన క్రిస్మస్ జరిగింది అని అంటే ఎవరండి? పండితులు. దేవుని బిడ్డరా. అంటే పండితులు అంటే యూదా మతములో ఉన్నటువంటి శాస్త్రులు, ప్రధాన యాజకులు, ఇంకా ప్రజల్లో అనేక మంది మధ్యన ఇంకా కొంచెం ముందుకు వెళ్తాం. 10వ విషయాన్ని చెప్తాను, 10వ మాటని చెప్తాను కనుక జాగ్రత్తగా మీరు వినండి. కనుక ఇదే మత్తయి సువార్తలో 2వ అధ్యాయంలోనే చూద్దాము. ఏంటంటే 10వ మాట ఏంటి? విదేశాలలో అంటే ఇతర దేశంలో, విదేశాలు అంటారు కదా, ఇతర కంట్రీలో, ఇతర దేశంలో అంటే విదేశాలలో ఏంది అక్కడ కూడా యేసు ప్రభు క్రిస్మస్ విషయంలో చాలా అక్కడ కూడా అంత దూరం కూడా వెళ్ళిపోయిందండి. విదేశాల ఏ దేశం ఆ దేశము అంటే 2వ అధ్యాయము 14-15 వచనాలు ఒకసారి చదువుతారా? అప్పుడు అతడు లేచి రాత్రి వేళ ఆగుతాం. ఇక్కడ యేసు ప్రభుని చంపాలనుకున్నాడు కదా, జ్ఞానుల ద్వారా తెలుసుకున్నట్టు వేరోదుని మరి నుంచి వాళ్ళని తప్పించింది దేవదూత. అయితే ఏరో మార్గాన్ని వెళ్ళిపోయారు, ఏ విషయం తెలియలేదు. అప్పుడు ఏం జరిగిందంటే పిల్లలందరినీ కూడా ఆ సంవత్సరంలోని పుట్టిన పిల్లలందరినీ చంపేయాలి అన్నట్లుగా తెలుసుకున్నట్టు టైం తెలుసుకున్నాడు, రోజులు తెలుసుకున్నాడు, సంవత్సరాలు తెలుసుకున్నాడు. ఇంత వయసులో ఉన్న వాళ్ళందరినీ కూడా చంపేయండి అని చెప్పేసి ఆజ్ఞాపించాడు. ఆ టైంలో మరి దేవుని దూత మరీ యేసోపు దగ్గరికి వచ్చి బాబుని తీసుకుని, లేకపోతే పిల్లవాడిని తీసుకుని, యేసుని తీసుకుని మీరు ఐగుప్తు దేశానికి వెళ్ళిపోండి. ఇప్పుడు ఎక్కడ జరుగుతుంది క్రిస్మస్? మళ్ళీ
ఐగుప్తు దేశంలో జరుగుతుంది, విదేశాల్లో జరుగుతుంది. అంటే అక్కడ దాకా కూడా ఈ క్రిస్మస్ వెళ్ళిపోయింది దేవుని బిడ్డలారా. అయితే ఇక్కడ ఇంక విషయం ఏంటంటే, వాక్యం చెప్తున్న మాట ఏంటంటే అండి, ఇక్కడ ఏ రోజుని తప్పించుకుని ఈ యొక్క తల్లిదండ్రులైన వారు యేసును తీసుకుని వెళ్ళిపోయారు. అంటే ఇక్కడ మనకేం అర్థమవుతుంది అంటే, దేవుని విదేశాలలో కూడా యేసు ప్రభువుని అక్కడ ఆరాధించబడినట్లుగా, లేక అక్కడికి వెళ్ళినట్లుగా, అక్కడ ఆ దేశంలో అనేక మందిని దర్శించినట్లుగా కూడా మనం అర్థం చేసుకోవాలి. ఈ ఐగుప్తు దేశానికి ఇంటికి వెళ్ళమన్నాడు అని అంటే ఆయనను చంపుతాడు రాజు అని చెప్పినప్పుడు పాత నిబంధనలో ప్రవక్త ద్వారా, మీకా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడి ఈయన్ని ఎక్కడ తీసుకెళ్ళిపోవాలి అని అంటే అనే మాట ఆలోచన, అంటే ఐగుప్తు దేశానికి తీసుకుని వెళ్ళాలి అనే విషయాన్ని చెప్పాడు. అక్కడ ఆ ప్రవచనం నెరవేరాలి కదా, అందుకని దేవుడు అక్కడికి పంపించేశాడు ఐగుప్తు దేశానికి. దేవునికి స్తోత్రం. ఇప్పటికి మనం ఎన్ని విషయాలు చెప్పుకున్నాం చెప్పండి? 10 విషయాలు చెప్పుకున్నాం. ఇంకొక 5 విషయాలు చెప్పుకుని మనం ముగించుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. క్రీస్తు నేడు పుట్టును. ఓకేనండి. అయితే ఇదే 2వ అధ్యాయంలోనే ఒక మాట ఉంది మత్తయి సువార్తలోనే. ఏంటంటే 11వ విషయం, మానవ కుటుంబంలో క్రిస్మస్ జరిగిందంటే ఎవరి కుటుంబంలో? మానవ కుటుంబము. అంటే ఆ రోజున యేసోబు మరియలనే వారు భూమి మీద ఉన్నారు. వారికి పుట్టిన కుమారుడు వాళ్ళ దగ్గర ఉన్నాడు, ఆయన క్రీస్తు, ఆయన పుట్టాడు. ఆయన గనుక ఆ మానవ కుటుంబంలో వారి కుటుంబంలో కూడా చక్కటి ఆరాధన, దేవుని స్తుతులు కూడా జరిగాయి అన్నట్లుగా బైబిల్ గ్రంథములు మనకి చూపించబడుతూ ఉన్న విషయాన్ని మనం చూద్దాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 13వ వచనం. వారు వెళ్ళిన తరువాత ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు యేసుకు ప్రత్యక్షమై హేరోదు ఆయన వెదకబోచున్నాడు గనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకుని ఐగుప్తునకు పారిపోయి నేను నీతో తెలియజెప్పే వరకు అక్కడనే ఇండుడని అతనితో చెప్పాను. దూత చెప్తుంది, ఆయన రక్షకుడు, లోకానికి రక్షకుడు. ఆయన చాలా భద్రంగా ఆయన దాటించండి ఆ శత్రువు చేతిలోంచి అని చెప్పి ఆ కుటుంబంలో ఆ కుటుంబంలో కూడా ఏం జరిగింది? దేవునిని స్తుతించి ఆరాధించినట్లుగా మనం చూస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. అయితే 12వ విషయానికి వద్దాం. లూకా సువార్తలు ఒకసారి చూడండి. అందులో బైబిల్ తెరవండి, 2వ అధ్యాయం చూడండి. ఏమండి? లూకా రాసిన సువార్త 1వ అధ్యాయం చూడండి. 12వ మాట ఏంటంటే మాతృ గర్భం అంటే తల్లి గర్భములో ఏమండి క్రిస్మస్ జరిగిందంటండి. మరియమ్మ యొక్క కడుపులో క్రిస్మస్ ఎలా జరిగిందో తెలుసంటే, వెళ్ళి ఎలిజబెత్ యొక్క గర్భంలో ఉన్నంటి బిడ్డ మరియమ్మ గారి యొక్క గర్భములో బిడ్డని గమనించి నా దేవుడు నా ప్రభు వచ్చాడని అండి ఎలిజబెత్ యొక్క గర్భములో ఉన్న యోహాను గంతులేసి దేవుని స్తుతించాడట. దేవునికి స్తోత్రం. ఒకసారి చదువుదాం ఆ వాక్యం. 1వ అధ్యాయము 43వ వచనం. నా ప్రభువు తల్లి 43వ వచనం 1వ అధ్యాయం. నా ప్రభువు తల్లి చూసారా? ఎవరు అంటున్నారు ఈ మాట? ఎలిజబెత్ యొక్క గర్భములో ఉన్నంటి
అనగా బిడ్డ ఎవరిని చూసి గంతులేస్తుంటే అప్పుడు ఈమె మాట్లాడుతూ ఉంది. ఏమని? పైవచనం చెప్పాడు, స్త్రీలలో నువ్వు ఆశీర్వదించబడిన దానవు అంటే మరియని అంటుంది ఎలిజబెత్. నీ గర్భఫలము ఆశీర్వదించబడును అంటే ఆమె పరిశుద్ధాత్ముడు వచ్చాడు, మాట్లాడుతున్నాడు. అలాగే తన ప్రభు తల్లి నా వద్దకు వచ్చుట నాకు ఎలా ప్రాప్తించెను అని చాలా గొప్పగా మాట్లాడుతున్నట్టు మాట. అంటే లోపల ఉన్నటి గర్భంలో ఉన్నటి యోహాను తల్లిని ఎలిజబెత్ కలిసి ఏం చేస్తున్నారంటే గొప్పగా దేవుని ఆరాధిస్తున్నారు, దేవుణ్ణి గణపరుస్తున్నారు. ఆయన్ని క్రిస్మస్ వేడుక ఆ గర్భంలోనే వాళ్ళు దేవుని గణపరుస్తున్నట్లుగా మనం చూస్తాం. అంటే మాతృ గర్భంలో కూడా ఏం జరిగింది? క్రిస్మస్ మనం చూస్తూ ఉన్నాం. అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 13వ విషయంలో పద్దాం. 13వ విషయం ఏమిటి అంటే దేవుని బిడ్డలారా, లూకాసు సువార్తలోనే ఉంటుంది. ఒక్క నిమిషం ఆగండి. లూకాసు సువార్త 1వ అధ్యాయములో ఉంటుంది. ఏంటంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్ములు అంటే అంటే తిత్వములో క్రిస్మస్. ఏంటండి అంటే తిత్వంలో క్రిస్మస్ అంటే క్రీస్తు పుట్టిక తండ్రికి ఆనందమే, క్రీస్తుకి కూడా ఆనందమే, కుమారుడు అయిన అనబడిన వానికి ఆనందమే, పరిశుద్ధాత్మునికి ఆనందమే. వీళ్ళలో ఉన్నటి ఆనందం క్రిస్మస్ ఆనందం. దేవునికి స్తోత్రం. అంటే తిత్వములో ఏంటంటే తిత్వములో క్రిస్మస్ అని కూడా పెట్టుకోవచ్చు. 1వ అధ్యాయము లూకాసు సువార్త 1వ అధ్యాయం 35 చూద్దాం. దూత ఆత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతి శక్తి నిన్ను కమ్ముకును, గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడు, దేవుని కుమారుడు. దేవునికి స్తోత్రం. ఈ 30వ వచనంలో ఎవరెవరు ఉన్నారు అంటే తండ్రి ఉన్నారు, కుమారుడు ఉన్నాడు, ఇంకెవరు ఉన్నారు? పరిశుద్ధాత్ముడు కూడా ఉన్నారు. తిత్వంలో కూడా ఏం జరిగిందంటే క్రీస్తుని గురించిన ఆరాధన సంతోషాలు మనం చూడగలుగుతూ ఉన్నామని తెలుస్తుంది. ఇంకా కొంచెం 14వ విషయాన్ని కూడా నేను వివరిస్తాను. అదే గుప్తంగా 14వ విషయం కాల పరిధిలో క్రిస్మస్. ఏంటండి కాల పరిధిలో అంటే కాల పరిధి అంటే ఆ దినములలో అంటే దినాలు రోజుల్ని ఏమంటాం? కాల పరిధి కదా. రోజులు, వారాలని, నెలల్ని ఇలా మనం ఏమంటాం? వాటిని గంటలని ఏమంటాం మనం? కాల పరిధి. కాల పరిధిలో కూడా ఏం జరిగిందంట? క్రిస్మస్ జరిగిందంట. చూద్దాం. లూకాసు సువార్త 2వ అధ్యాయము 1వ వచనం చదవండి. ఆ దినములలో విన్నారు కదా. ఏ దినములలో? ఆ దినములు అంటే ఏంటి? కాల పరిధిలో ఏం జరిగింది? సర్వలోకమునకు ప్రజాసంఖ్య రాయవలని ఐగుప్తు వలన ఆజ్ఞాయను. దేవునికి స్తోత్రం. అంటే కాల పరిధిలో కూడా అంటే జనాభా లెక్కలో అంటే జనాభా లెక్క ఎప్పటి నుంచి వచ్చిందంటే అక్కడి నుంచి వచ్చింది, ఇక్కడి నుంచి వచ్చింది అనమాట అండి. అంతేకాకుండా ఇక్కడ కాల పరిధిలో అప్పటి నుంచే క్రీస్తుకి పూర్వము, క్రీస్తు శకము అనేది వచ్చింది. అంటే ఇప్పుడు ఈ కాల పరిధిలో ఏం కనపడుతుంది? క్రీస్తు కనపడుతున్నాడు. క్రీస్తు పూర్వం అంటే కాలపరిదే, క్రీస్తు పూర్వం అంటే కాలపరిదే. ఈ కాలంలో కూడా ఎవరు కనపడుతున్నారు అంటే క్రీస్తు ప్రభు వారు మాత్రమే గణపరచబడుతున్నారు. క్రిస్మస్ అనే వేడుక మనకి కనబడుతున్న విషయాన్ని మనము గమనించగలగాలని తెలుసుకుంటున్నాం. సరే, ఇంకొక మాట ఉంది మనకి కదా.
ఇంకొక మాట ఏంటి, మరి ఏంటంటే నిత్యత్వములో ఏంటండి, నిత్యత్వములో క్రిస్మస్. అది కూడా చూసేద్దాం మనం. 2వ అధ్యాయం లూకా సువార్త. నిత్యత్వంలో 14వ వచనం, 2వ అధ్యాయము 14వ వచనం. గమనించండి, సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టమైన మనుషులకి భూమి మీద సమాధానం కలుగునుగా కానీ అని దేవుని స్తోత్రము చేయుచు ఉండెను. నిత్యత్వము. నిత్యత్వం ఎక్కడ ఉంటుంది? చూడండి, నిత్యత్వం ఎక్కడ ఉంటుంది? పరలోకంలో ఉంటుంది. ఇక్కడ సర్వోన్నతమైన స్థలము, అదే పరలోకం అంట. చూడండి, అక్కడ కూడా ఏం జరుగుతుంది? మనం క్రిస్మస్ గురించి విషయాలు మాట్లాడుకోవడం జరుగుతుంది. అంటే నిత్యత్వంలో కూడా, నిత్యమును కూడా ఉండేది పరలోకమే, దేవదూతలే, యేసే, తండ్రి, ఇలాగ మొత్తం పరిశుద్ధులే ఉంటారు అక్కడ. అది నిత్యత్వం. ఈ భూలోకం నిత్యత్వం కాదు. ఏదో ఒక రోజున మనుషులందరూ కూడా చనిపోవాలి, అంతేకాకుండా ఈ భూమి ఒక రోజున కూడా అగ్ని చేత కాల్చబడుతుంది అని చెప్పడం. నిత్యత్వము అనేది పరలోకమే. అంటే నిత్యత్వంలో అంటే సర్వోన్నతమైన స్థలములో, లేక సర్వోన్నతమైన ఏమన్నాడు అక్కడ, స్థలములలో. సర్వోన్నతమైన స్థలమా లేక సర్వోన్నతమైన స్థలములా? మీరు ఒకసారి నాకు చూడండి. పరలోకం అనేది ఒక చిన్నది కాదండి. పరలోకం అనేది ఒక చిన్నదేం కాదండి. పరలోకంలో చాలా స్థలాలు ఉన్నాయండి. ఆయా కేటగిరీ కలిగిన వ్యక్తులు, దూతలు ఏమండి, అక్కడ ఆ పరలోక రాజ్యంలో అనేకమైన ప్రజలు అక్కడ ఉంటారు. అది వంతులంతులుగా, స్టెప్పులుగా ఏమండి, మనకి ఊర్లు ఎలాగైతే ఉన్నాయో ఆ విధంగా పరలోకంలో కూడా చాలా రాజ్యాలు ఉంటాయండి. ఆ రాజ్యాల్లో చక్కగా ఏం చేయబడతాయంటే వ్యక్తులు ఉంటారు, దేవదూతలు ఉంటారు, షేరేవులు ఉంటారు, కేరేవులు ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క స్థలంలో ఉంటారు. వాళ్ళని ఏమన్నారంటే సర్వోన్నతమైన స్థలములు అని అన్నారు. అంటే ఒక్క స్థలం కాదు అక్కడ పరలోకం. అర్థమైందండి? ఆ స్థలాల్లోనే ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన మహిమ కలిగినటువంటి దూతలు ఉంటారు, వ్యక్తులు ఉంటారు అక్కడ కూడా. అంటే అది ఏ స్థలం అంటే సర్వోన్నతమైన స్థలము. అంటే నిత్యత్వంలో కూడా ఏం జరిగింది అని మనం తెలుసుకుంటే, యేసును కింద భూలోకమందు పుట్టినప్పుడు అక్కడ ఎంతగానో ఆనందించినట్లుగా మనము తెలుసుకోగలుగుతున్నాం. కనుక ప్రియమైన దేవుని బిడ్డారా, క్రిస్మస్ అనేది క్రీస్తు పుట్టిన తర్వాత, ఏమండి, ఆయన సువార్త చేసిన తర్వాత, అద్భుతాలు చేసిన తర్వాత, ఆయన సిలువేయబడిన తర్వాత, ఏమండి, ఆయనను సమాధి చేసిన తర్వాత, ఆయన తిరిగి లేచిన తర్వాత, ఇదిగో ఆయన పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత, సర్వలోకమును ఆయన రక్షకుడని తెలుసుకున్న తర్వాత భూలోకములు ఏం కలుగుతుంది? క్రిస్మస్ కలుగుతుంది. కానీ ఇక్కడ ఇప్పుడు కలిగితే మరి ఆయన అయితే ఎప్పుడో ఆయన క్రిస్మస్ వేడుకలు జరిగించుకున్నట్లుగా మనం అందరం కూడా ఈ వాక్యాల్లో చూసుకున్నాం. ఇలాంటి వాక్యాలు ఇంకెన్నో మనం తెలుసుకుని బైబిల్ నిజ గ్రంథమని, దేవుని యొక్క సత్య గ్రంథమని అనేక మందికి ప్రకటన చేసి ప్రభుని స్తుతిద్దాం, ఆరాధిద్దాం, దేవుని ఊరేగిద్దాం. అనేక మరి క్రిస్మస్ వేడుకలు మనకి, మన కుటుంబాలకి దేవుడు ఇచ్చి మరి ప్రభు మనల్ని నడిపించును గాక. ఆమేన్. 2 చేతులు పైకి స్తోత్రం చెప్పండి. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్. క్రీస్తు నేడు పుట్టెను.